ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం జరుగుతుందో తెలియడం లేదండి. ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. వాటికి సొల్యూషన్స్ ఏంటో కూడా తెలియట్లేదు. ఈరోజు హాస్పిటల్లో కాన్సన్ట్రేషన్ లేక పేషెంట్స్కి సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేకపోయాను. ప్రతి క్షణం ఇంట్లో సమస్యలే గుర్తుకొస్తున్నాయి. నాకెవరిని చూసినా శ్రావ్య నా కళ్ళెదురుగా కనిపిస్తుంది. నేను తప్పు చేశానన్నట్టుగా నాన్న చెంప మీద కొట్టాడు. దాని అర్థం ఇప్పటికీ నాకు తెలియడం లేదు. అప్పటినుంచి నాన్న సీరియస్గా ఉన్నాడు, అమ్మ మౌనంగా ఉంటుంది. శ్రావ్య ఏమో ఏడుస్తుంది, నానమ్మ కోపంగా ఉంది. ఇలా ఇన్ని భావోద్వేగాల మధ్య నాకింటికి రావాలనిపించట్లేదు. కానీ ఇంట్లో ఇంతమంది ఉన్నా మీరు ఒంటరిగా ఉంటారని గుర్తొచ్చి ఇంటికి వచ్చాను. అహల్య గారు, మీరు వచ్చి రాగానే నా పాటికి నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరేది మనసుకు తీసుకోకండి. లేట్ అయింది, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నాకు టైర్డ్గా ఉంది, నేను పడుకుంటాను. నన్ను క్షమించండి. మీకేమీ కానీ నా కోసం ఎంతో చేశారు. నా వల్ల మీ సొంత వాళ్ళని మీకు మనశ్శాంతికి దూరమయ్యారు. ఇదంతా చూస్తూ ఇంకా నేను ఇక్కడ ఉండలేను. మీ మనసు బాధపడ్డా సరే నేను వెళ్ళిపోక తప్పదండి. నేను ఎక్కడున్నా ఇందిరాగారి బిడ్డని ఈ ఇంటికి చేరుస్తాను అని మీకు మాటిస్తున్నాను. వెళ్తున్నాను.